నిన్నటి దాడి పట్ల బీజేపీ నాయకులు చేసినటువంటి దాడిని ఇప్పుడు కూడా మేము ఖండిస్తా ఉన్నాం. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మొన్నటి ఒక రోజు అంటే వరంగల్‌లో సభ పెట్టిండు కేటీఆర్. ఆ సభలో ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని తూర్పాల పట్టడం జరిగింది. దానికి కౌంటర్‌గా బండి సంజయ్ గారు కేటీఆర్ పైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాని నోటితోటి చెప్పరాని మాటలు అనడం జరిగింది. అది చాలా బాధ అనిపించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారు కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడడం తప్పు, ఏదైనా ఉంటే మీరు చెప్పాలి కానీ మరి అంత అసహ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ లోపల ఏమన్నాడంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్నది, కాబట్టి మీరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఉన్నారు, మీరు దయచేసి ఈ జిల్లానన్నా కాపాడండి. మీరు భారతదేశంలోనే మీరు ఒక సహాయ మంత్రిగా ఉన్నారు, కాబట్టి కరీంనగర్ జిల్లా మీది, మీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ తప్పుతా ఉంది, దారి తప్పుతుంది, దయచేసి దీన్ని దారిలో పెట్టండి అని చెప్పి మాట్లాడాడు. అది కామన్గా అంటే వారి మీద విమర్శ అనేది కామన్. దానికి అక్కడ బీజేపీ గుండాలు ప్రెస్ మీట్ లోపల అయితేనే ఉన్నాం, కథ వచ్చి మొత్తం దాడి చేసేలాగా. మేమందరం లోపలనే ఉన్నాం, మేము ప్రెస్ మీట్లే ఉన్నాం, చాలామంది నాయకులు ఉన్నారు. అంటే ఘోరంగా అది భయభ్రాంతులకు గురి చేసే విధంగా మారణాయుధాలు, ఆ కర్రలు గిర్రలు పట్టుకొచ్చి కారును మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అప్పటికి పోలీసు వాళ్ళు ఇంకా రాలే, సరే వచ్చిన తర్వాత కూడా వాళ్ళను ఆపి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ కరీంనగర్ నుంచి ఒక టీం హుజురాబాద్కి వచ్చి, హుజురాబాద్లో మేము అందరం క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం, క్యాంప్ ఆఫీస్ కాడ వచ్చి దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ కూడా చాలా ఘోరంగా జరుగుతుండే. నేనేమంటున్నా అంటే, మీరు ఒకవేళ నిజంగా కూడా మీ పత్రికా ముఖంగా మీ ఇంటికి వచ్చేది దాడి చేయాలి, మీ ఆఫీస్కి వచ్చేది దాడి చేయాలి, మీ ఆఫీసులలో దాడి చేసే అవసరం కూడా లేదు. ఈ సంస్కృతి కూడా అసలు కరీంనగర్ జిల్లాలో కాదు, అసలు రాష్ట్రంలో లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు కొంచెం లేస్తా ఉన్నారు. మీరు ఈ దాడులతోట ఇది తప్పు కదా. ఇది ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి, అంతే తప్ప మీరు దాడులు చేసి మీరు ఏదో చేస్తా అనుకుంటే చాలా తప్పు. మీరు ఏదైనా ఉంటే మీరు పత్రికా ముఖంగా కౌశిక్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో దానికి కౌంటర్గా మీరు కూడా పెట్టండి, మీరు కూడా మాట్లాడండి. లేకపోతే నాకు సంబంధం లేదంటారా, లేకపోతే అవునంటారా కాదంటారా చెప్పాలి. కానీ మళ్ళీ హుజురాబాద్ కూడా ఒక టీం వచ్చి మా మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి చేసింది. పోలీసు వాళ్ళు ఉండేప్పటికే అది కొంచెం ఆడ సద్దుమరిగింది. ఇక్కడ కూడా కర్రలు గిర్రలు పట్టుకొని మా ఆఫీస్ పైన కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేయడానికి వచ్చేది. ఇది మంచిది కాదు. నేనేమంటున్నానంటే, రాజకీయ నాయకుల లోపల విమర్శలు చేసుకోవాలి, తప్పలేదు. అది ఎట్లా ఉండాలంటే మార్గదర్శకంగా ఉండాలి, 10 మందికి అక్కడికొచ్చే విధంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా దాదాగిర్లు, ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఇది ప్రజలందరూ కూడా క్షమించరు. మీరు నిజంగా కూడా మీరు ఏదైనా ప్రజలకు అక్కడికొచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలి, కానీ ఇదైతే ఈ సంస్కృతి లేదు. ఇది బీజేపీ మొదలుపెట్టింది, ఇది మంచిది కాదు. మేమేమంటున్నామంటే, మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుంచి కూడా కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మీరు నిజంగా కూడా మీకు పనితనం చేస్తే, మీరు బండి సంజయ్ గారు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ కరీంనగర్ జిల్లాలో, ఏం చేసిందో చెప్పండి. చెప్పి మీరు ఇంకా మంచి ఫలితాలు వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ దౌర్జన్యం చేస్తే ప్రజలు ఎవరు క్షమించారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్న దాడిని ఖండిస్తూ రేపు బంధువులు కూడా మీకు పిలిపించినాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళు ఎందుకు చేసిందో కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. వారిని అడిగితే అసలు దాడి ఎందుకు చేసిండ్రు, అసలు ఇంకేమన్నా వేరే ఉందా, కౌశిక్ రెడ్డి గారిని నిజంగా ఏమన్నా వారు ఇంకేమన్నా చంపాలని వచ్చిల్లా, ఏదో మాకు తెలియదు వాస్తవం కూడా. వాళ్ళు వచ్చేళ్ళు మేము లోపలనే ఉన్నాం, ప్రెస్ మీట్లోనే ఉన్నాము, ప్రెస్ వాళ్ళు కూడా అందరు ఉన్నారు లోపలనే, ప్రెస్ వాళ్ళ ముంగటనే. ప్రెస్ వాళ్ళు ఇక్కడ ఇది పెట్టిపోయి అది షూట్ చేసి మొదలుపెట్టిళ్ళు. అసలు ఎందుకు వచ్చిళ్ళు, ఏం చేసిలేదు. బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ జిందాబాద్ అనుకుంటే వచ్చిళ్ళు చేసిళ్ళు. కాబట్టి బండి సంజయ్ గారే దీన్ని అనుకున్నారని చెప్పి అనుకుంటాను. నేనేమంటున్నా అంటే, బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లాలోనే మీరు ఈ శాంతి భద్రతలు కనుక కాపాడకపోతే మీరు దేశానికి ఏం చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు సహాయ మంత్రిగా ఉన్నారు, సంతోషం. బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు. మీరు 16 మంది 17 మంది కలిసి కనీసానికి తెలంగాణ ఊసెత్తకపోతే కూడా మీకు చెల్లడం లేదు. మీరు ఒక సహాయ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కనీసానికి మొన్నటి పార్లమెంట్లో జరిగినప్పుడు కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మంచిగానే చెడుకైనా మనోడు ఉండాలని అంటున్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో పూట ఈ రాష్ట్రానికి మళ్ళీ శ్రీరామ రక్ష కేసీఆర్ గారే. ఎందుకంటే వీళ్ళ ఆగడాలు బాగా మితిమీరుతున్నాయి. తర్వాత కాంగ్రెస్ కూడా వాళ్ళు ఇన్ని హామీలు, ఇన్ని వాగ్దానాలు చేసి ఎవి కూడా నెరవేర్చలేరు. ప్రజలందరూ కూడా రేపు ఎలక్షన్ పెట్టినా కూడా వాళ్ళని తిరస్కరించడానికి సిద్ధంగా ఉంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఆ మీటింగ్లో ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను కేటీఆర్ గారు చెప్పిండు. ఇవి చేసిండా లేదా అంటే చేయలేదన్నారు. ఈ చేయని వాళ్ళు ఎవరంటే మూర్ఖులు అన్నారు.
అది అది జనరల్‌గా నిజంగా నువ్వు చేస్తే ప్రజలు అనరు కదా! అక్కడికి వచ్చిన వాళ్ళంతా రైతులే కదా! రైతులకు నిజంగా కూడా ఇవి చేయలేదో చెప్పిండు. ఎందుకు చేయలేదో చెప్పిండు. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పిండు. దాని మీద నువ్వు మాట్లాడితే నువ్వు మళ్ళొక ఇంకోటి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే బండి సంజయ్‌కి ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించా? అంటే మీ ఇద్దరు టై అప్ అయిండ్లా ఈ రాష్ట్రంలో? మీరిద్దరు మొత్తం కుమ్ముక్కయిల్లా? రేవంత్ రెడ్డిను, బండి సంజయ్ గారు ఇద్దరు మంచిగా మీరు కాంప్రమైజ్ అయిండ్లా? ఎట్లా? మీదొక జాతీయ పార్టీ కదా! వారిది ఒక జాతీయ పార్టీ. వారిని విమర్శిస్తే మీకెందుకండి? రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే మీకేం సంబంధం? బీజేపీని అయితే ఏమనలే కదా! బీజేపీని అన్నప్పుడు నువ్వు స్పందించాలి. నువ్వు ఏ బట్టి దానికి స్పందించి నిజంగా చెప్తున్నా మీరు సెంట్రల్ మినిస్టర్ అండి. మేము గొప్పగా మీరు ఏ పార్టీ అయినా కూడా మేము గొప్పగా చెప్పుకుంటాం. మా ఎంపీ ఇలా పార్లమెంట్ మెంబర్ అయ్యి ఇలా సెంట్రల్ మినిస్టర్ అయిందని. కానీ మీరు చేసే కథలు ఏందండి? కౌన్సిలర్లు చేసేటువంటి కథలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని గొప్పగా చెప్పుకుంటాం మేము వేరే పార్టీ అయినా కూడా. మా మంత్రి, మా 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 ఎంపీ అని. కానీ బి కాంగ్రెస్‌ను విమర్శిస్తే స్పందించింది బండి సంజయ్. కాంగ్రెస్‌ను విమర్శించింది కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ళు విమర్శించాలి. కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ బండి సంజయ్ దాన్ని కౌంటర్ ఇచ్చుడేంది? ఇది ఇది నేను అడిగేది. బండి సంజయ్ గారికి కాంగ్రెస్ మీద ప్రేమ ఎంత ఉన్నదనేది దీని ద్వారా తెలుస్తా ఉన్నది. వీళ్ళందరూ కూడా టైపై చేసుకునేటువంటి ప్రక్రియ ఇది. నేను ఇప్పుడు మళ్ళీ అంటున్నా, కాంగ్రెస్ విమర్శిస్తే నీకేమైంది? బండి సంజయ్ గారు మీరు చెప్పాలి దీనికి. మీరు ఏం చెప్తారో చెప్పండి. మిమ్మల్ని ఏమన్నా అన్నారా? బీజేపీని ఏమన్నా అన్నారా? కేటీఆర్ అని లేదు, కౌశిక్ రెడ్డి అని లేదు. మీరెందుకు దీనికి ఉలికి పడతా ఉన్నారు? కాంగ్రెస్ విమర్శిస్తే మీరు ఎందుకు వస్తలేరు? కాబట్టే నేనేమంటున్నానంటే మీరు మీ హోదాకు తగ్గట్టుగా మీరు చేస్తలేరు. పలచబడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో పలచబడతా ఉన్నారు. అట్లా కాకుండా మీరు గొప్ప పనులు చేయండి. హుజురాబాద్‌కి ఒక ప్యాకేజ్ తేండి. కరీంనగర్ జిల్లాకు ఒక ప్యాకేజ్ తేండి. ఇవి ఇడిచిపెట్టి బట్టే చిల్లరమ్మా ఇవన్నీ ఎందుకంటే మీరు సెంట్రల్ మినిస్టర్ పెద్ద హోందాగా చేయాలి. ఈ రాష్ట్రానికి ప్యాకేజ్ తీసుకురండి. ఈ రాష్ట్రానికి ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రానికి ప్యాకేజ్ తీసుకొచ్చి చేయాలి. కానీ ఒక్క పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితుల వాళ్ళు లేరు. బంధు ప్రకటించిన ప్రజలందరూ కూడా ఇది జరిగింది తప్పు అని చెప్పి వారు రేపు బంధుతోటి నిరూపిస్తారు. 100% ఇలాంటి సంఘటనలు జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ సంస్కృతి మన దగ్గర లేదు. ఇప్పుడు కొత్తగా బీజేపీ పార్టీ పుట్టిస్తూ ఉంది. వాళ్ళ ఉనికి కొరకు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నిన్నటి దాడి. ఈ దాడిని అందరు ప్రజలతో పాటు మొత్తం పార్టీలు కూడా ఖండిస్తా ఉన్నాయి. సాయంత్రం ప్రకటిస్తారు 100% జిల్లాగా. ఎందుకంటే కరీంనగర్ చేస్తే మళ్ళీ హుజురాబాద్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ చేస్తారని నేను అనుకుంటున్నా. 100% రేపు ప్రజలందరూ కూడా అనుకూలిస్తారు. రేపు బంద్ సక్సెస్ అవుతుంది అని చెప్పి భావిస్తున్నాను.